ఇరాన్లో ఇప్పుడు మళ్ళీ రాచరిక పాలన వస్తుందా లేదా కొమైనీ వారసుడి పాలన వస్తుందా? మొత్తజా ఆల్రెడీ షాడో సుప్రీమోగా పనిచేస్తున్నారు, ఆర్డర్స్ తనే వేస్తున్నారు. అధ్యక్షుడు అక్కడ నామమాత్రమే. వాస్తవం ఎక్కడైనా అధ్యక్షుడు నామమాత్రం ఉండేది మనదే రాష్ట్రం లాంటి చోట్లయితే, మన దేశం లాంటి చోట్లయితే అంటే రాష్ట్రపతి, అదే అమెరికా లాంటి చోట్లయితే అధ్యక్షుడు పవర్ఫుల్, ప్రధానమంత్రులు నామమాత్రంగా ఉంటారు. ఇప్పుడు ఇరాన్లో వచ్చేటప్పటికి అధ్యక్షుడైన ప్రధానమంత్రి అయినా నామమాత్రమే. సుప్రీమో కొమైనీ చేతుల్లోనే అంతా ఉంటుంది. 1989 నుండి పరిపాలిస్తూనే ఉన్నాడు. 90 to 100 10 ఏళ్ళు, తర్వాత 2024 24 ఏళ్ళు, 24 10 34, అంతకుముందు ఒకటి. అంతకుముందు ఉన్నటువంటి రాజుల్ని తరిమేసి హస్తగతం చేసుకున్నటువంటిది. అట్లాగే బైజెంటైన్ మతాన్ని అణచివేసి ఫైనల్గా ఇస్లామిక్ రాజ్యం కింద మార్చేసినటువంటి, అట్లాగే ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించుకున్నటువంటి, అట్లాగే పక్కన ఉన్నటువంటి దేశాలని కూడా మత మార్పిళ్ళకి గురి చేస్తున్నటువంటిది. ఆయుధాలు చేతపట్టినటువంటి మత ఉన్మాదులని పెంచి పోషిస్తున్నటువంటి కొమైనీ ఇప్పుడు అనారోగ్యం పాలైనటువంటి దశలో ఇరాన్ భవిష్యత్తు ఏంటి? ప్రజలైతే ఆ మధ్యన తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ తిరుగుబాటుని అణచివేసినటువంటి కొమైనీ పరిస్థితి ఇట్లా ఉంది. వాళ్ళ అబ్బాయి పవర్ స్వీకరించేటటువంటి దాంట్లో సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది ఇరాన్లో చూడాలి.